నమస్కారం రామ్ మాధవ్ గారు. వీరు నమస్కారం. భారతదేశ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆర్ఎస్ఎస్ సంస్థకు నేషనల్ ఎగ్జిక్యూటివ్, రచయిత, ఆలోచనావాది, ప్రముఖ వక్త అయిన గౌరవనీయులు శ్రీ రామ్ మాధవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వీరు ఆంగ్లంలోను ఆంధ్రంలోను అనేక రచనలు చేసి సాహితీ ప్రపంచంలో తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అనేక దేశభక్తి గీతాలను కూడా రచించారు. ఇటీవల అనీజీ నైబర్స్ ఇండియా అండ్ చైనా ఆఫ్టర్ 50 years ఆఫ్ వార్ అనే పుస్తకం రచించి ప్రచురించారు. భారతీయ ప్రజ్ఞ అనే ఆంగ్ల మాసపత్రిక వీరి సంపాదకత్వంలో వెలువడుతోంది. ప్రఖ్యాతిగాంచిన మేధావుల ఫోరం ప్రజ్ఞా భారతి వ్యవస్థాపకులు. నేటి మన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ శ్రీ రామ్ మాధవ్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలండి. నేను సింగపూర్ తెలుగు కార్యకర్తల ద్వారా నిర్వహించబడుతున్న ఈ సాహితీ ప్రియుల సమ్మేళనంలో పాల్గొనే అవకాశం లభించినందుకు చాలా సంతోషిస్తున్నాను. సింగపూర్ తెలుగు గడ్డకి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడున్న తెలుగువారు తమ భాష, తమ సంస్కృతి, తమ సాహిత్యము, దాని పట్ల తమకుండే ప్రేమ, అభిమానాన్ని మర్చిపోకుండా, వదిలిపెట్టకుండా తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు భాష పట్ల మమకారాన్ని, దాంతో పాటుగా ఆసక్తిని కూడా పెంపొందించుకోవాలి అనే ఉద్దేశంతో రత్నకుమార్ గారు, ఇతర కార్యకర్తలు కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అందరూ నన్ను కొద్దిగా క్షమించాలి. నేను కూడా తెలుగు వాడిని అయినప్పటికీ నేను దాదాపు 20 సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి దూరంగా ఢిల్లీలోనే ఉండిపోయాను. ఇప్పుడు కూడా నేను మీతో లద్దాఖ్ లో నుంచి మాట్లాడుతున్నాను. మీకు నా వెనకాల కొండలు కనపడుతూ ఉంటాయి. 20 సంవత్సరాల పాటు తెలుగు గడ్డతో, తెలుగు భాషతో దాని కారణంగా నాకు కొంత దూరం పెరిగిన కారణంగా నా తెలుగు కూడా చాలా పాడైపోయింది. మధ్య మధ్యలో హిందీ పదాలు వచ్చేస్తుంటాయి. కొన్ని పదాలు నేను వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. అదే ముఖ్య కారణం. ఎప్పుడు ఏ తెలుగు కార్యక్రమం వచ్చినా తప్పనిసరిగా సమయం చూసుకుని దాంట్లో పాల్గొనే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉంటాను. తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు సంస్కృతి నేను దాన్ని వేరే సంస్కృతిగా నేను భావించను. మన భారతీయ సంస్కృతిలో ఒక అవిభాజ్యమైన అంతర్భాగమైనటువంటి మన తెలుగు ఉప సంస్కృతి, సహ సంస్కృతి, దాని పట్ల కూడా నాకు చాలా మక్కువ ఉన్నది. 2000 సంవత్సరం వరకు నేను మన భాగ్యనగర్ లోనే ఉండేవాడిని. అక్కడ ఉన్న సమయంలో సాహిత్యము, రచన తెలుగులో చేయడము అదంతా చాలా చేశాను నేను. అయితే నేను చెప్పినట్టుగా ఈ 20 సంవత్సరాల్లో కొద్దిగా ఆ అలవాటు తప్పింది. ఈ రోజున మళ్ళీ మీ అందరినీ కలుసుకుని ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది. అందుకు చాలా సంతోషిస్తున్నాను. మన భాషలన్నీ మన దేశ సంస్కృతికి ఆయువు పట్టు లాంటివి. సంస్కృతి యొక్క ఆవిష్కారం భాష రూపంలో ప్రజల మధ్యకు చేరుతుంది. సంస్కృతి దేశ యొక్క ధర్మానికి ఆవిష్కారం అవుతుంది. ధర్మం యొక్క ఆచరణ రూపం సంస్కృతి అయితే, సంస్కృతి యొక్క మాట, పలుకు అది భాష రూపంలో ఉంటుంది. కనుక భాషని మన సంస్కృతి, మన విలువలు, వాటిని పెంపొందించేటందుకు ఎంత ఎక్కువగా మనం ఉపయోగించగలుగుతాము అనే ప్రయత్నాన్ని మనము సాహితీ రంగం ద్వారా తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగు వారం కాబట్టి తెలుగు భాషలో, వేరే వాళ్ళైతే వేరే భాషలో తమ భాషల్లో అనేక మన సంస్కృతికి
అనుగుణము కానటువంటి శబ్దాలు, పదాలు, వ్యాఖ్యానాలు, రచనలు కూడా చేసేస్తున్నాం మనం. నేను రాజకీయ రంగంలో ఉన్నవాడిని కనుక రాజకీయ రంగాన్ని విమర్శించే అధికారం నాకుందని నేను భావిస్తున్నాను. ఒక్కొక్కసారి సాహితీవేత్తలు రాజకీయ రంగాన్ని కనుక విమర్శిస్తే కోపం వచ్చే వాళ్ళలో నేను కూడా ఉండొచ్చు. కానీ నేను స్వయంగా రాజకీయ నాయకుడిని కాబట్టి ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీలలో, రాజకీయ నాయకుల పత్రికా సమావేశాల్లో ప్రయోగించబడే భాషను చూస్తూ ఉంటే, అంటే తెలుగు భాషని ఇలా కూడా దుర్వినియోగం చేయొచ్చా అనే బాధ కలిగేటటువంటి పద్ధతిలో ఈ రోజున పరిస్థితులను మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ లో న్యూ నార్మల్ అంటారు, కొత్త సామాన్య వ్యవస్థ. ఇవాళ ఒక దిగజారిన భాషా ప్రయోగము అది న్యూ నార్మల్ గా మారుతున్నది. ఆ పరిస్థితి నుంచి తెలుగు భాషను మనము కాపాడవలసిన అవసరం ఉన్నది. ఎంతో మహోన్నతమైన భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పినటువంటి మహాకవులు చెప్పినటువంటి మాట అక్షరాల వాస్తవము. ఎంతో సౌందర్యము, ఎంతో హృదయాన్ని ఆహ్లాదపరిచేటటువంటి ఆ మృదుత్వం ఉన్నటువంటి మన భాష. మన భాష కర్ణ కఠోరమైన భాష కాదు. అంత సుందరమైన భాషని మనము ఆ సౌందర్యాన్ని నష్టపరచకుండా ఉండే విధంగా సాహితీ రంగంలో చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరగవలసిన అవసరం ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా. ఒకప్పుడు మన అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమయంలో నేను కవితలని చెప్పలేను కానీ ఆర్ఎస్ఎస్ కోసం పాటలు రాసేవాడిని, పత్రికలో అసోసియేట్ ఎడిటర్ గా పనిచేశాను. కనుక సాహిత్యంతో నాకు సంబంధం ఉన్నది. కనుక ఒకసారి మళ్ళీ సాహిత్యం ద్వారా సామాజిక విలువలు, సామాజిక ప్రబోధము ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ రోజున గంభీరంగా ఆలోచించాలి. రెండో వైపున తెలుగు భాషకి అతిపెద్ద ఛాలెంజ్ ఈ రోజున, అతిపెద్ద, చూడండి నేను తెలియకుండానే ఛాలెంజ్ అనే పదాన్ని వాడాను. అతిపెద్ద సవాలు ఈ రోజున ఆంగ్ల భాష నుంచి వస్తున్నది. ఆంగ్లానికి ఎవరము వ్యతిరేకం కాదు. ప్రపంచంలో ఒక లింక్ లాంగ్వేజ్ గా ఆంగ్ల భాష మనందరికీ మన చేతుల్లో ఒక ఆయుధంలాగా ఉన్నది. ఆంగ్ల భాష ప్రావీణ్యాన్ని సంపాదించిన వాళ్ళల్లో అందరికంటే ముందు భారతీయుల పేరు వస్తుంది. ఫ్రెంచ్ వాళ్ళు కానీ, జర్మన్లు కానీ, ఆస్ట్రియన్లు కానీ వాళ్ళకంటే తొందరగా ఆంగ్ల భాషలో అతిపెద్ద ప్రావీణ్యాన్ని సంపాదించిన ప్రజలం మనం. ఆంగ్లేయులకే ఆంగ్లాన్ని నేర్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళం మనం. మన చెన్నైలో రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి ఉండేవారు బ్రిటిష్ పరిపాలన సాగుతున్న హయాంలో. చాలా గొప్ప ఆంగ్ల విద్వాంసులు వారు. ఒకసారి లండన్ లో మహారాణిని కలిశారు. మహారాణితో మాట్లాడుతుంటే శ్రీనివాస శాస్త్రి గారికి ఆమె ఇంగ్లీష్ లో గ్రామర్ సరిగ్గా లేదనిపించిందట. శ్రీనివాస శాస్త్రి గారు విద్వాంసులు ఎవరికి భయపడరు. వెంటనే ఆయన ఆమెకు చెప్పారు, అమ్మా, యువర్ ఇంగ్లీష్ ఈస్ గ్రామటికల్లీ రాంగ్. మీ ఆంగ్లము గ్రామర్ దృష్ట్యా సరిగ్గా లేదని. ఆమె కొంత ఆశ్చర్యపోయారట. భారతదేశం నుంచి వచ్చాడు, వాళ్ళకి మనం నేర్పించాం ఇంగ్లీషు, ఈయన వచ్చి నా ఇంగ్లీష్ని సరి చేస్తున్నాడు ఏమిటి. అయితే మన తెలుగు రాజకీయ నాయకుల్లాగా కాకుండా విమర్శలను కూడా సహృదయతతో తీసుకునేటటువంటి ఒక పరంపర, ఒక సభ్యతని కలిగినటువంటి సమాజం కాబట్టి బ్రిటిష్ సమాజము కోప్పడకుండా ఆమె చెప్పారట, మిస్టర్ శాస్త్రి, వాట్ వి ఇంగ్లీష్ మెన్ స్పీక్ ఈజ్ ఇంగ్లీష్, ది గ్రామర్ జస్ట్ ఫాలోస్ అని. అంత ప్రావీణ్యాన్ని మనం ఆంగ్లంలో సంపాదించాం. ఆ ఆంగ్లం కారణంగా ఇవాళ మన పిల్లలు, మన కుటుంబాల్లో ఉండేవారు ప్రపంచంలో మంచి స్థానాలకు చేరుకున్నారు, మంచి పేరు సంపాదించారు. భారతదేశానికి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టారు. ఇవాళ ఐటీ రంగంలో కానివ్వండి, ఇతర రంగాల్లో కానివ్వండి, భారతదేశం ఎంతో ముందుకు పోవడానికి ఆంగ్ల భాషలో మన ప్రజలు సాధించినటువంటి ఆ పట్టు ఏదైతే ఉన్నదో అది కూడా ఒక పెద్ద కారణం.
ఇది సంతోషించగలవలసిన విషయం అయితే, రెండో వైపున ఆంగ్ల భాష ఒక మన జీవనోపాధికి ఆధారమో లేదు మన వృత్తి వ్యవసాయాలకు అవసరమోగానే మిగిలిపోకుండా అది ఒక ఆకర్షణగా, ఒక వ్యామోహంగా మారి దాని పరిణామంగా నెమ్మదిగా మన మాతృభాష అయినటువంటి తెలుగు భాషయే కుచించుకుపోతూ, సంకుచితమైపోతూ, తగ్గిపోతూ, ఇన్ఫాక్ట్ ఇవాళ అనే లాంగ్వేజెస్ ని స్టడీ చేసే వాళ్ళు చెప్తున్నది ఏమంటే, భారతదేశంలో ఫాస్టెస్ట్ డైయింగ్ లాంగ్వేజ్ మన తెలుగు అని చెప్పి. ఈ విషయంలో కూడా తెలుగు ప్రజలము, ముఖ్యంగా తెలుగు సాహితీ పరులందరూ కూడా ఎంతో దృష్టి పెట్టి, మన భాష మనకి గర్వకారణంగా ఎలా ఉంటుంది, మనకంటే మనం కాదు, ఇక్కడ ఉండి ఈ సభలో ఉండే వారందరికీ గర్వకారణం కాబట్టి ఈ సభలో ఉన్నారు. కానీ ఒక ప్రైమరీ స్కూల్కి వెళ్ళే విద్యార్థి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లో చదువుతున్నప్పటికీ తెలుగులో మాట్లాడడానికి గర్వపడేటటువంటి ఒక పరిస్థితిని ఎట్లా తీసుకురాగలుగుతాము, మన భాష పట్ల గర్వము, మన భాష పట్ల అభిమానము కలిగినటువంటి వ్యక్తులుగా మన ప్రజలను ఎలా తీర్చిదిద్దగలుగుతాము అనే విషయాన్ని మనమంతా గంభీరంగా ఆలోచించాలి. నేను చెప్పినట్లుగా మన సంస్కృతిని రిఫ్లెక్ట్ చేయాలంటే, దాన్ని రిఫ్లెక్ట్ చేయాలంటే, దానికి తెలుగు పదాన్ని నేను కూడా పొందలేకపోతున్నాను ఇమీడియట్ గా. మన భాష తప్ప వేరే భాషలో దాన్ని మనం ప్రకటించలేం. హిందీలో చెప్తారు, రాధా తూనే మేరీ బాంసురీ చురాయి, మీరాబాయి కవిత. రాధాని శ్రీకృష్ణుడు, రాధా నువ్వు నా ఫ్లూట్ ని దొంగిలించావు అని. దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలా? ఎన్ని భారతీయ భాషల్లో అయినా మనం దీన్ని ఆ స్పిరిట్ పోకుండా మనం చెప్పగలుగుతాము. ఎందుకంటే మన భాషలు, మన సంస్కృతి, మన ప్రాచీన సాహిత్యము దీనికి రిఫ్లెక్ట్ చేసేటటువంటి వ్యవస్థ మన భాషలు. కాబట్టి ఆ విధంగా మన సాహిత్యము, మన భాష దీనిని మరింత స్ప్రెడ్ చేయడంలో, మరింత దాని పట్ల అభిమానం ప్రజల్లో పెంపొందించడంలో సాహితీ ప్రియులుగా మీరందరూ కూడా తప్పనిసరిగా కృషి చేయాలి. నాకు కూడా చాలా కాలంగా మనసులో ఉంది. నేను ఆఖరి పాట బహుశా 2000 సంవత్సరంలోనూ అంతకంటే ముందు రాశాను. ఆ తర్వాత ఈరోజు నేను తెలుగులో ఒక మంచి పాట రాసేటటువంటి ఆ పదాలు కూడా నేను ఇవాళ తయారు చేసుకోలేకపోతున్నాను. నాకే సిగ్గేస్తున్నది, నాకే బాధ కలుగుతున్నది. బట్ మీతో మాట్లాడుతున్న సమయంలో ఈ రోజున నేను మంచిగా మళ్ళీ తెలుగుతో నన్ను నేను కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయగలగడం నాకు నిజంగా సంతోషం కలుగుతున్నది. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు రత్నకుమార్ గారు, మిగిలిన ఆయన తోటి కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సింగపూర్ లో ఉండేటువంటి తెలుగు ప్రజలు తమ కుటుంబాలు, తమ మిత్రవర్గము అందరిలోనూ కూడా తెలుగు భాష పట్ల మరింత మక్కువని, మరింత అభిమానాన్ని, గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం. చాలా ధన్యవాదాలు రామాధవ్ గారు. మీరు ఎంత బిజీగా ఉంటారో మాకు రెగ్యులర్ గా తెలుసు. కానీ మీ సమయాన్ని కేటాయించి మా కోసం 15 నిమిషాలు కేటాయించినందుకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీ స్ఫూర్తితో, మీరు ఇచ్చిన సపోర్ట్ తో ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ఇంకా చేస్తామని సభాముఖంగా అందరికీ నేను హామీ ఇస్తున్నానండి. చాలా ధన్యవాదాలు. అలాగే మీ చేతుల ద్వారా మేము వెబ్సైట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామండి. మా వెబ్సైట్ ని లాంచ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్లా చేయాలి? www.ssks.sga. అంటే మీరు పంపించిన ఆ లింక్ క్లిక్ చేస్తే చాలండి. ssks.sg. yes. రాధిక గారు, మీరు టేక్ ఓవర్ చేయండి. చాలా సంతోషం అండి.
రామ్ మాధవ్ గారు, ఇవాళ మీరు మీ బిజీ షెడ్యూల్ లో మా కోసం వచ్చి మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. నిజంగా మేమందరం మీ నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. మీ చేతుల మీదుగా ఇప్పుడు మా వెబ్సైట్ ని ఇవాళ మొదటిసారిగా మీరు లాంచ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మీ సముఖంలోనే ఇంకొక చిన్న బుక్ రిలీజ్ ఒకటి అనుకుంటున్నామండి, పుస్తకావిష్కరణ. అలాగే మేము సింగపూర్ లో అందరూ కలిసి, ఇక్కడ తెలుగు వారు కలిసి తెలుగు సంస్కృతి ఇతివృత్తంగా తీసుకున్నటువంటి ఒక చిన్న ఒక లఘు చిత్రం, షార్ట్ ఫిల్మ్ కూడా, తెలుగు షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ కూడా ఇవాళ మీ సముఖంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాము. దయచేసి మీరు 2 నిమిషాలు మాతో ఉండవలసిందిగా కోరుతున్నాము. ఉమా మహేష్ గారు, మీకు శుభాభినందనలు. మీ పుస్తకం లాంచ్ ఇవాళ ఈ సభ ముఖంగా జరిగినందుకు. అలాగే తరువాత సింగపూర్ నివాసి చలనచిత్ర గ్రాహకులు శ్రీ గణేష్న రాధాకృష్ణ గారి సంకల్పానికి రూపకల్పనగా అలా సింగపురంలో అనే పేరుతో ఒక షార్ట్ ఫిలిం సింగపూర్ నుంచి లాంచ్ జరుగుతుంది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల విలువలను గురించిన ఇతివృత్తంతో రూపొందించబడినటువంటి ఈ షార్ట్ ఫిలిం వెనుక నటన, రచన మరియు సాంకేతిక విభాగాలలో పనిచేసిన వారంతా కేవలం సింగపూర్ లో నివసించే తెలుగు వారు మాత్రమే అవ్వడం దీని ప్రత్యేకత. ఇప్పుడు 2 నిమిషాల పాటు ఇక్కడ ఆ ట్రైలర్ ప్రసారం జరుగుతుంది. మొత్తం చూపించట్లేదండి, కేవలం ట్రైలర్ మాత్రమే. అందరూ తిలకించి మా ఏమనుకోవద్దండి. మళ్ళీ మేము అందరి తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు అందరికీ. కృతజ్ఞతలు.